క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయానికి తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్దామండి. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ప్రార్థన చేసి, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నీ గర్భఫలం ఆశీర్వదింపబడును. ఎప్పుడో తెలుసు. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. ఆ బహుమానం ఆశీర్వదింపబడాలి అని అంటే ఆ ఎక్కువగా ఎవరి చేతిలో ఉంది అని అంటే, ఇప్పుడు దేవుడు గర్భఫలాన్ని ఇస్తుండో, దేవుడు కాపాడుతుండో, దేవుడు రక్షిస్తుండో, దేవుడు కరుణిస్తుండో, దేవుడు అన్నీ చేస్తాడు. దేవుడు మానవుడిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. కానీ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ భూమి మీద గర్భఫలాలు, దేవుడిచ్చిన గర్భఫలాలు ఆశీర్వదింపబడాలి. ఇప్పుడు గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం, ఆయన బహుమానం ఇచ్చారు. ఆ ఇచ్చిన బహుమానాన్ని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచాలి? ఆ గర్భఫలం ఆశీర్వదింపబడాలి అని అంటే ఎవరి చేతిలో ఉంది? ఎక్కువగా ఎవరి చేతిలో ఉంటుంది? ఎక్కువగా ఎవరి చేతిలో ఉంటుంది? ఇక్కడ మనకి ఎమ్మటినే చదవంగానే చదివే అంశంలోనే మనకు అర్థమైపోయింది. ఎవరి చేతిలో ఉందో గర్భఫలం ఆశీర్వదింపబడాలంటే, అంటే గర్భఫలము అని అంటే పిల్లలు, ఆ పిల్లలు ఆశీర్వదకరంగా ఉండాలంటే, ఆశీర్వదింపబడాలంటే అవి ఎవరి చేతిలో ఉంది అని అంటే, మనం ఇక్కడ చదవబడిన ఈ సందర్భాల్లో కనబడుతున్న వారు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఆ సందర్భం ఏంటి అన్నది మనం వాక్యం చదివితే మనకు అర్థమైపోతుంది. ఎవరు సందర్భాలు ఇవి, ఎవరు ఎవరితో మాట్లాడుకుంటున్నారు అని అంటే, ఇక్కడ పురుషులు లేరు, భర్తలు లేరు, ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్న సందర్భం. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా, ఒక ఆమెమో ఎలిజబెత్ గారు, ఒక ఆమెమో మరియమ్మ గారు. ఈ ఎలిజబెత్ గారు వృద్ధాప్యంలో ఉన్నారు. ఈ ఎలిజబెత్ గారికి వృద్ధాప్యంలో దేవుడు గర్భఫలం ఇచ్చిండు, ఆమె గర్భం ధరించింది. ఈ విషయం మరియమ్మ గారికి తెలిసింది, దేవుడు తెలియపరిచింది. మరియమ్మ గారు కన్యక. ఇప్పుడు ఆమె కూడా గర్భం అంటే ఎవరితో ప్రధానం అయింది అని అంటే యోసేపు గారితో ప్రధానమైంది. ఇప్పుడు ఈ విషయం ఎలిజబెత్ గారు గర్భం ధరించిందని తెలియంగానే, ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నవారు అంటే పెద్ద వయసు వాళ్ళు గర్భం ధరించడం అంటే స్త్రీలకే, ఈ యవనంలో ఉన్న స్త్రీలకు ఎట్టుండిద్ది అంటారు, అలాగే ఏమేం చేసింది, పరుగున అక్కడకు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సందర్భాలు ఏంటి, ఎవరి చేతిలో ఉంది గర్భఫలం ఆశీర్వదింపబడాలి అని అంటే, ఆడ చదవబడిన మొత్తం అవి చూస్తే చూడండి. 39వ వచనంలో నుంచి రండి. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్ గారికి ఏం చేసిందంట? వందనం చేసింది. ఈ వందనాలు అనేది
చాలా మందిని మర్చిపోతారు. కానీ ఈ వందనం వచనంలో చాలా శక్తి ఉంది, చాలా పవర్ ఉంది. ఎలాంటి శక్తి ఉంది, ఎలాంటి పవర్ ఉందనంటే ఆ వందనం వచనంలో చూడండి ఏం జరుగుతుందో. ఈ ఎలిసబెత్తు మరియ యొక్క వందనం వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిసబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లనెను. జరిగిన సందర్భం ఏంటి? ఎలిసబెత్తు గారు ఎవరి వందనం వచనం వింది? ఎవరు చెప్పారు? మరియమ్మ గారు చెప్పారు. ఎవరికి చెప్పారు? ఎలిసబెత్తు గారికి చెప్పారు. చెప్పంగానే ఆ వందనం చెప్పంగానే ఎవరున్నారంట? ఎవరున్నారు? కడుపులో ఉన్న శిశువు గంతులు వేసెను. అంటే తల్లి స్త్రీ గర్భంగా ఉన్నప్పుడు బయట జరుగుతున్న విషయాలు, ఎవరైనా మాట్లాడుతున్న విషయాలు, చూస్తున్న విషయాలు, ఇవన్నీ కూడా ఎవరి మీద ప్రభావం పడతాయి అని అంటే ఆ బిడ్డ మీదే. ఇక్కడ జరిగిన సందర్భం కూడా అదే. ఆమె గర్భంగా ఉన్నప్పుడు ఎలిసబెత్తు గారు చెప్పింది ఎవరికి? మరియమ్మ గారు. ఎలిసబెత్తు గారు వందనాలు చెప్పింది. కానీ ఎవరు విని గంతులేశారంట? కడుపులో ఉన్న శిశువు గంతులేశారు. అంటే తల్లి అంటే స్త్రీ గర్భంతో ఉన్న అంటే గర్భం ధరించినప్పుడు మనం మాట్లాడేది శిశువు ఏం చేస్తున్నారు? వింటున్నారు. అందుకని ఎలా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కటి కూడా స్త్రీ కడుపుతో ఉన్నప్పుడు ఒక చూసే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, లేకపోతే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కానీ అవన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకనంటే లోపల ఉన్న శిశువు ప్రతి ఒక్కటే కూడా వింటున్నారు. ప్రతి ఒక్కడే వింటారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అదే ప్రభావం పడుతూ ఉంది. ఇక్కడ జరిగిన సందర్భం అదే. తర్వాత చూడండి, ఇంకా తర్వాత చూస్తే 42వ వచనం, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడిను. ఎవరు చెబుతున్నారు? ఎలిసబెత్తు గారు చెబుతున్నారు. ఎవరితోనంట? మరియమ్మ గారితో చెబుతున్నారు. ఇప్పుడు గర్భఫలం ఆశీర్వదింపబడాలి అని అంటే ఎవరి చేతిలో ఎక్కువగా, ఎవరి చేతిలో ఉంది అని అంటే స్త్రీ చేతిలోనే ఉంది. ఆదిలో నుంచి, ఆది కాండం నుంచి చూస్తే, ప్రకటన గ్రంథం వరకు కూడా చూస్తే, బైబుల్లోనైనా లోకంలోనైనా చూస్తే, లోకంలో వద్దులండి, లోకం అంతా చెడ్డదే. లోకం విషయాలు వద్దు, బైబుల్లో విషయాలే చూద్దాం. బైబుల్ విషయానికి వచ్చేసరికి బైబుల్ గ్రంథంలోని ఆది కాండము నుంచి కూడా ఒక విధానం చూస్తే, ఎవరి చేతిలో పిల్లలు భవిష్యత్తు, పిల్లలు పెంపకం, పిల్లలు దీవించబడాలన్నా, పిల్లలు ఆశీర్వదింపబడాలన్నా, ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి అని అంటే ఎక్కువగా స్త్రీ చేతిలోనే ఉన్నాయి. పురుషుడు పని ఏంటి అని అంటే, పురుషుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. పురుషుడు ఎక్కువగా కుటుంబంలో ఉండడు. మిగతా అన్ని చూసుకోవాల్సింది ఎవరనంటే స్త్రీనే. ఇప్పుడు అవ్వమ్మ ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఆ ప్రభావం ఎవరి మీద పడ్డది? పిల్లల మీద పడ్డది. వాళ్ళలో వచ్చింది. కయ్యానులో ఏంటి? తమ్ముడి మీద ద్వేషం వచ్చింది, అసూయ వచ్చింది. చూసారా? ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకా ముందుకు వస్తున్న సందర్భాల్లో చూస్తే జరిగిన విషయాలు ఎవరనంటే సమయాలు గ్రంథంలోనే ఒక ఆమె కనబడుతుంది. ఎవరనంటే అన్న. ఆమెకు పిల్లలు లేనప్పుడు దేవునికి మొరపెట్టుకుంటుంది. దేవుడు గర్భఫలం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ తల్లి ఏం చేసిందండి అంటే, గర్భఫలం ఆశీర్వదింపబడాలంటే ఎవరి చేతిలో ఉందో చెబుతున్నారు. ఎప్పుడైతే ఆ పిల్లవాడు పాలు మరిచిండో తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేసింది? ఎక్కడ వదిలిపెట్టేసింది? ఎవరి చేతిలో పెట్టింది? ఏలీ గారి చేతులు, అంటే ప్రవక్త చేతిలో పెట్టేసింది. ఎవరేనంటే సమూయేలు గారు. చూశారంటే సమూయేలు గారు
అలా ఆశీర్వదింపబడడానికి, దీవించబడడానికి కారణం ఎవరయ్యారు? తండ్రి ఉండో. తండ్రి లేడా? తండ్రి ఉండో. తీసుకెళ్ళిండా? తీసుకెళ్ళా. ఎవరు తీసుకెళ్లారు? తల్లే తీసుకెళ్ళింది, తల్లే చేర్చింది. ఇప్పుడు సమూయేలు గారు ఎక్కడి వరకు వెళ్ళారు? రాజులను అభిషేకించేంత వరకు వెళ్ళిండు. అసలు ఆ విధానం ఎలా వచ్చింది? ఈ గర్భఫలం ఆశీర్వదింపబడాలంటే స్త్రీ చేతిలోనే ఉంది. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తే చాలా సందర్భాలు ఉంటాయి. ఆ తర్వాత ఎవరు? సొలొమోను గారు కనపడతారు. సొలొమోను గారు పెద్దోడయ్యి రాజు అయిన తర్వాత కూడా బత్షెబా ఆయనకు చెబుతున్న విషయాలు, చిన్న వయసులో నుంచి చెబుతున్న విషయాలు అవన్నీ సామెతల గ్రంథంలో ఉంటుంది. అంటే తాను ముందు దేవుని పట్ల బాగానే ఉండవు, భార్యలు వచ్చిన తర్వాతనే తప్పిపోయింది. అంతమంది భార్యను చేసుకోవడం వల్ల ఆ తర్వాత కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక ఆమె కనబడుతుంది. ఎక్కడో కాదు, మత్తయి సువార్తలోనే కనబడుతుంది. ఈ గర్భఫలం ఆశీర్వదింపబడాలంటే ఎవరి చేతిలో ఉందో? స్త్రీ చేతిలో ఉంది. ఇక్కడ ఎవరు కనపడతారంటే కొత్త నిబంధనలో జెబెదయి కుమారుల తల్లి. వీళ్ళిద్దరు కూడా, వాళ్ళిద్దరు కుమారులు, వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని ఎక్కడ తీసుకెళ్ళిద్దారంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకెళ్ళిద్ది. అక్కడ తీసుకెళ్ళి ఒకళ్ళు ఏమని చెప్తున్నావా? అయ్యా, ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడం వైపునను కూర్చుంటే సెలవిమ్మని ఆమె అడిగిద్దని. అంటే నా పిల్లలు ఎక్కడ ఆనందంగా ఉండాలి? పరలోకములో ఆయనతో పాటు ఆనందంగా సంతోషంగా ఉండాలనే ఆ తల్లి కోరుకుంది. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తే ఎవరు కనపడతారు తెలుసా అండి? ఎవరు కనపడతారు? ఇప్పుడు ఒక్కొక్కరిని చూపించుకుంటూ వచ్చి ఇప్పుడు ఇద్దరు కనపడతారు. ఎవరంటే తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది. ఎవరు కనపడతారనంటే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారితో చెప్తారు, తిమోతి, నువ్వు ఈ రోజున ఇలా విశ్వాసం కలిగి ఉన్నావంటే అది నీ గొప్పదనం కాదు. ఎవరిదంట? నీ అవ్వ అయినా లోయి, నీ తల్లి అయినా యునేకే. ఇద్దరు ఎవరంట? స్త్రీలు. వాళ్ళిద్దరూ కలిగి ఉన్న విశ్వాసం ఈ రోజున నువ్వు ఎలా దైవజనుడు అయిన. కొత్త నిబంధనలో ఒకే ఒక ఆయన. శిష్యులు ఉన్నారు, ఎంతమంది ఉన్నా పౌలు గారికి కూడా రాలా పేరు. ఎవరికి వచ్చింది? ఏం పేరు అది? దైవజనుడు. దైవజనుడు అనే పేరు కొత్త నిబంధనలో ఒకే ఒక ఆయనకు ఉంది. ఆయన ఎవరో? తిమోతి. పాత నిబంధనలో చాలా మంది ఉంటారు రండి. కొత్త నిబంధనలో మాత్రం ఒక దైవజనుడు. ఎవరనంటే తిమోతి గారు. ఆయనకి ఆ విధానం ఎలా వచ్చిందనంటే వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అమ్మ, వాళ్ళు కనుగొన్న విశ్వాసం. ఎందుకు ఇవన్నీ దేవుడు గ్రంథంలో రాపించారు? ఎందుకు ఇవన్నీ తెలియపరుస్తున్నారు అని అంటే ఈ రోజున స్త్రీ అనండి పిల్లలను వాళ్ళు సరిగా ఉండాలన్నా, సరిగా లేకపోవాలన్నా ఇవన్నీ చూసుకునేది ఎవరనంటే స్త్రీనే. పురుషుడు ఏంటండి? ఉదయం లెగుస్తారు, వెళ్తే పనికి వెళ్తారు, లేకపోతే జాబ్కి వెళ్తారు, లేకపోతే వ్యాపారానికి వెళ్తారు. ఇంటికాడ అస్సలు ఉండడు. అర్థమవుతుందండి? వస్తే మధ్యాహ్నం వస్తారు, లేదా సాయంత్రం వస్తారు, అంటే నైట్. ఈ మిగతా సమయాలన్నీ చూసుకోవాల్సింది ఎవరు? స్త్రీనే. స్త్రీ మొత్తం చూసుకోవాల్సింది. ఒక ప్రాంతంలోని ఒక తల్లి వాళ్ళ పిల్లలకు అన్నీ చెప్పిద్ది. పిల్లలు చక్కగా మాటింటారు. కానీ దేవుని మందిరంలో ప్రార్థనలో మాత్రం వాడు కూర్చోదు. మన తల్లి చూడండి ఏ విషయాలు నేర్పుతుంది? ప్రార్థనలో మాత్రం కూర్చోరు వాళ్ళిద్దరు. చెప్పంగా పెద్ద ఆయన మాత్రం కూర్చుంటారు. ఒక్కోసారి ఉంటాడు, ఒక్కోసారి ఉంటాడు. చిన్న ఆయన ప్రేమించిందంట. ఆ ప్రేమించిన ఆమె చనిపోయిందంట. ఈ తల్లి ఎంత గొప్పగా చెబుతుందో ఏమనంటే, అయ్యా ఇట్ట ప్రేమించిండు, ఆ మందు దాగి చనిపోయింది, దేవుడు ఉంటే బ్రతికించలేదే, అప్పటి నుంచి అయ్యా మనసు బాగలేదు, అందుకే ప్రార్థనలో కూర్చోట్లేదని చెబుతుంది ఆ తల్లి. రేపు పొద్దునాటి పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. అదే విధంగా జీవిస్తే వివాహం అయిన తర్వాత ఆమెను చూసుకుంటాడా, తర్వాత ఏమని చూస్తారా, ఇవన్నీ తెలియట్లా. వాళ్ళకి చెప్పినా అర్థం అవ్వట్లేదు. ఈ రోజున యవనస్తులు పిల్లల తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారనంటే తల్లి ప్రవర్తనే, తల్లి చెప్పే మాటలే. తల్లి ప్రార్థన చేసిన, వాక్యం చదివిన ప్రతి ఒక్కటి కూడా పిల్లలకు చెప్పుకోవాలి. ఎలా చెప్పుకోవాలి అంటే తల్లి ఒడిలో ఉన్నప్పుడే చెప్పుకోవాలి. ఎక్కడి నుంచో తెలుసండి, నా చదివించిన
లోకాసు సువార్త 1వ అధ్యాయం ఎక్కడి నుంచి? తల్లి గర్భంగా ఉన్నప్పుడు ఆమె ప్రార్థన చెయ్యాలి, పాటలు పాడాలి. ఆ తర్వాత ప్రతి ఒక్కటి దేవుని గురించి మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు వాళ్ళ మీద ఆ ప్రభావం పడుతుంది. నెంబర్ 1గా ఉంటారండి, చక్కగా ఉంటారు. దేవుని పట్ల బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు తప్పట్లు కొడతారు, పాటలు పాడతారు, వందనాలు చెబుతారు. బాబు ఇప్పుడు వందనాలు చెబుతున్నాడంటే బుజ్జమ్మ తల్లి అప్పుడు ప్రార్థన, అప్పుడు ఎప్పుడు ప్రార్థనతోనే ఫస్ట్ కాడి నుంచి ప్రార్థన. ఇప్పుడైనా మనకు అర్థమైపోతూనే ఉంటుంది. ఏమని పిల్లవాడు చక్కగా వందనాలు చెప్పడం ఏంటి, మోకాళ్ళు వేయటం ఏంటి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే అప్పటి నుంచి ఉంది. కాబట్టి ఈ రోజున నేను ఇలా చెబుతున్నానంటే ఒక విషయం, ఒకటి దేవుని కృప, రెండోది నేను చిన్న వయసులో నుంచి మా మామగారు ఎలా ఉన్నారో, కుటుంబాలు అందరి గురించి చెప్పట్లేదు కానీ మరి అందరి గురించి అంటే అందరూ లేరా అంటారు. అందరూ ఉంటారులే కానీ ఎక్కువగా భక్తిగా మా మామగారు ఉండేది. ఆమె ఉన్న విధానాన్ని బట్టి చూసాం కాబట్టి ఈ రోజున చెప్పగలుగుతున్నాం. అందుకని ప్రతి ఒక్కడి కూడా స్త్రీ జాగ్రత్త కలిగి ఉంటే, స్త్రీ భర్తకు వాక్యం ప్రార్థన తెలియకపోతే ఎలాంటి ప్రవర్తన బట్టి రప్పించవచ్చంట? పవిత్ర ప్రవర్తనను బట్టి మందిరానికి రప్పించవచ్చు నీ భర్తను అని ఉంది. పిల్లల విషయాల్లో కూడా అంతేనండి. చిన్న వయసులో నుంచి యవనంలో ఆ తల్లి, జబేదే కుమారుడు తల్లి శిష్యులను, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు అంటే పెద్దవాళ్ళు, అంటే శిష్యులు అంటే చిన్నవాళ్ళు కాదు కండి, ఇద్దరిని అటోకొని ఇటోకొని పట్టుకొని తీసుకెళ్ళిందంటే ఆ తల్లి చిన్న వయసులో నుంచి ఎంత చక్కగా చెప్పుకుందో. తల్లికి ఎదురు చెప్పలా. తల్లి ఒడిలో ఉన్నప్పుడు కానించి, తర్వాత యవనం వచ్చిన కానించి ప్రతి ఒక్కటి వాళ్ళకి చెప్పుకోవాలి. నీ గర్భఫలం దీవించబడొద్దా, ఆశీర్వదింపబడొద్దా? వాళ్ళు తాగటం, తిరగటం, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడం, వివాహం అయిన తర్వాత భార్యను బాధ పెట్టడం, తర్వాత మిమ్మల్ని బాధ పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతుంటే అది సంతోషమా? వాళ్ళు చక్కగా యవనంలోని, చిన్న వయసులోని యవనంలోని దేవుని పాటలు, వాక్యము, తర్వాత వివాహమైన తర్వాత ఇద్దరు కలిసి ప్రార్థన, ఆ తర్వాత మిమ్మల్ని చక్కగా ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. దీవించబడడం, ఆశీర్వదింపబడడం అంటే వాళ్ళు మొదటి నుంచి ఎప్పుడో ప్రతి ఒక్క విషయాల్లో కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం. కానీ ఇక్కడ అదే సందర్భం చెప్తాం, నీ గర్భఫలం ఏమైందంట? ఆశీర్వదింపబడదు. దేవుడు కోరుకుంది అదేనండి. భూమి మీద మీరు దీవించబడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అనే దేవుడు కోరుకున్నాడు. ఆ విధంగా కుటుంబం ఉంటే ఆ కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. పరలోకంలో ఎలా ఉంటుందో భూలోకంలో అలా ఉంటుంది. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటుంది. పాత నిబంధనలోనే ఎంతో మంది దైవజనులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ఒకే ఒక్క ఆయన, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని చెప్పిన ఆయన ఒకే ఒక్క ఆయన. ఎవరైనా? యెహోషువ. ఆయన ఒక్కడే చెప్పిండు ఏమనంటే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని ఆయన చెప్పి ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారంటే దీవించబడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ కుటుంబంలోని దేనికి కూడా తక్కువ అనేది లేకుండా, కొదువు అనేది లేకుండా, నిత్యము కూడా పిల్లలు ఆనందంగా సంతోషంగా నవ్వుతూ, తర్వాత కుటుంబంలో ప్రార్థన, వాక్యము ఇలా ఉంటే తమ జీవితకాలం అంతా కూడా ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటుందండి. దేవుడు కోరుకుందా కూడా అదే. నువ్వు భూమి మీద ఫలించి అభివృద్ధి చెందాలి, నీ గర్భఫలం, నీ భూఫలం అన్నీ మొత్తం కూడా నువ్వేమవ్వాలి తెలుసండి? దీవించబడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే ఎక్కువగా ఎవరి చేతిలో ఉందనంటే, ఎవరి చేతిలో ఉందండి? స్త్రీ చేతిలోనే ఉంది. జ్ఞానం, బైబుల్ నేను నా సొంత విషయం కాదండి చెప్పేది, బైబుల్. సామెతలు 14:1, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. సామెతలు 31:10, గుణవతి అయిన భార్య దొరుకుటారు, అంటే ముత్యం కన్నా అమూల్యమైనదంట. ఆ లక్షణాలు ఏంటో మొత్తం అక్కడ ఉంటుంది అనమాట. పురుషుడు ఎంత తెలివి కల్లోడైనా, ఎంత జ్ఞానం కలిగిన, ఎంత తెలివి కలిగినా,
స్త్రీకి జ్ఞానం లేకపోతే ఆ కుటుంబం సాగదు. ఇవన్నీ విషయాలు ప్రతి ఒక్కరు గమనించండి. సంఘాల్లో వెళ్ళాలి. ఈ విషయాలు సంఘాల్లో వెళ్తే ఎంతో మందికి ఇదవుతుంది. ఈ రోజున ఇక్కడ చెబుతున్న ఈ వాక్యం ఇవి కూడా యూట్యూబ్ ద్వారా వెళ్తాయి. ఎంతో మంది వింటారు, ఎంతో మంది మార్పు అనేది ఎవరో ఒకళ్ళు కంపల్సరీగా తెలుసుకుంటారు. అందుకని ఇవన్నీ విషయాలు ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలి. భూమి మీద ప్రతి ఒక్క కుటుంబం కూడా దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి. నీ గర్భఫలం దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి. ఆ విధంగా ఉండాలి అంటే స్త్రీ నిత్యము కూడా ప్రార్థన వాక్యంలోనే గడపాలి, పిల్లలకు చెప్పుకోవాలి. ఈ విషయం ఎక్కడ ఉందారంటే ఒక తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. యవన స్త్రీ తన ఎంట ఉండే భర్తకు పిల్లలకు ఏం చేయాలంట? వాక్యాన్ని చెప్పుకోవాలి. షునేమీరాలు పాత నిబంధనలో షునేమీరాలు ఏం చేసిందంటే మన ఇంటికి వస్తూ పోతున్నాయని ఎవరని చెప్పింది? ఎవరు చెప్పారు? దైవజన ఆయన చెప్పిండు, పురుషుడు చెప్పిండా? ఎవరు చెప్పారు? స్త్రీనే చెప్పింది. ఇంటికి వస్తూ పోతున్నాయని ఎవరండి? దైవజనుడు అని. ఆ తర్వాత ఇంకా విషయానికి వచ్చేసరికి కొత్త నిబంధనలో అకూలా ప్రిస్కిల్లా వచ్చేసరికి దైవజనుడికి సహకారంగా, సేవకుడి సహకారంగా ఉన్నారు అని అంటే చూడండి ఏ విధంగా. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఈ విషయాలు ప్రతి ఒక్కటి కూడా ఎవరి చేతిలో ఉంది అని అంటే ఎక్కువగా స్త్రీ చేతిలోనే ఉంది. ఎందుకనంటే మొదటిలో ఆజ్ఞ అతిక్రమించింది ఎవరో? ముందుగా ఎవరో? స్త్రీనే. అందుకని ఆ స్త్రీనే అపవాది ఉపయోగించుకొని పిల్లల విషయాల్లో చెప్పుకోకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా, భర్త విషయాల్లో సరిగా లేకుండా, ఇలా కుటుంబ విషయాల్లో లేకుండా వాడు చేయాలని చూస్తున్నాడు. అందుకని స్త్రీ పిల్లలు పెంచే విషయాల్లో సరిగా నిర్ణయం తీసుకుంటే ఆ గర్భఫలం దీవించబడుతుంది. భర్త విషయాల్లో కూడా సరిగా మంచి జాగ్రత్త అంటే ప్రేమ చూపించినప్పుడు వాళ్ళు కూడా ప్రేమ కలిగే ఉంటారనమాట. అంటే స్త్రీ భయం కలిగి ఉంటే పురుషుడు ప్రేమ కలిగి ఉంటారనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు కుటుంబంలో ఎటువంటి దానికి కూడా లోపం అనేది లేకుండా ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆశ్చర్యపడుతుంది. అలా ఉండాలని దేవుడు కోరుకున్నారు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు వచ్చిన అందరికీ వందనాలు.